ఇవాళ ఉస్మానియా యూనివర్సిటీకి పోయిండు. ఈయన ఉస్మానియా యూనివర్సిటీకి పోతే పరిస్థితి ఏంటంటే 3 రోజుల నుంచి పోరాగాలను అరెస్ట్ చేశారు. రేవంత్ రెడ్డి వస్తాడని 3 రోజుల నుంచి ఉస్మానియా యూనివర్సిటీలో పిల్లలందరినీ అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో పెడతా ఉన్నారు. మొత్తం ఇనుప కంచెలు పెట్టిండ్రు, గజంకొక్క పోలీసుని పెట్టిండ్రు. ఇక దానికి ఈయన పోతాడట. నీ గొప్పతనం ఏంది నాయన? గజంకో పోలీసుని పెట్టి ఇనుప కంచెలు పెట్టి పిల్లల్ని అరెస్ట్ చేసి నువ్వేదో యూనివర్సిటీకి పోయి ఉద్ధరిస్తా అని మాట్లాడుతున్నావు. అది కూడా దేనికోసం పోతున్నావు? వెనకట మా సబితక్క పోయి కొబ్బరికాయ కొడితే ఆ బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోతున్నావు. నువ్వు కొత్తగా ఇచ్చింది లేదు, కొత్తగా కట్టింది లేదు, కొత్తగా మంజూరు చేసింది లేదు. ఆనాడు సబితక్క పైసలు శాంక్షన్ చేసి పోయి కొబ్బరికాయ కొడితే బిల్డింగ్ తయారైతే దాన్ని రిబ్బన్ కత్తిరీనికి పోయిండు రేవంత్ రెడ్డి. ఇక నేనేందో ఉస్మానియాకు ఏమో చేసిన అంటే నువ్వు చేసిందే ఉన్నది. బీఆర్ఎస్ కట్టిన దానికి రిబ్బన్ కత్తిరించుడు కత్తెర జేబులో పెట్టుకొని తిరుగుతున్నావు నువ్వు. అంతకు మించి ఏమన్నా ఉన్నదా? 7 హైదరాబాద్ ఫ్లైఓవర్లన్నీ కేసీఆర్ కట్టి దానికి పోతాడు రిబ్బన్ కత్తిరిస్తాడు. 7 పోయినా మన బీఆర్ఎస్ హయాంలో చేసినవి తప్ప కొత్తగా ఒక బిల్డింగ్ కట్టింది లేదు, ఓ దవాఖాన కట్టింది లేదు, ఓ బ్రిడ్జి కట్టింది లేదు, ఓ బిల్డింగ్ కట్టింది లేదు. ఇది అందరికి కూడా అర్థమవుతూనే ఉన్నది. ఏం చెప్పినావు నువ్వు పిల్లలకు? నిరుద్యోగ యువతకు ఒక్కటే ఏడాది 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా అన్నావు. ఇచ్చినవా? 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. కేసీఆర్ పరీక్ష పెట్టి కేసీఆర్ ఫలితాలు ఇస్తే దానికి కాయిదాలు వంచి అది లెక్క చెప్పుకుంటుండు. అవి కలిపినా రాలే. పెద్ద పెద్ద యాడ్లు ఇచ్చినావు. 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి తీరుతా అన్నావు. ముక్కు నేలకు రాసి చెంపలేసుకో. ఫస్ట్ 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. జాబ్ క్యాలెండర్ అంటివి, అది జాబ్లెస్ క్యాలెండర్ అయిపోయాయి. నిరుద్యోగ భృతి బోగస్ అయిపోయింది. పిల్లలకి ఇచ్చిన ఒక్క మాట నిలబెట్టుకున్నావా? ఫీజు రియంబర్స్మెంట్ పిల్లలకు స్కాలర్షిప్ డబ్బులు రాక 2 ఏళ్ళు అయిపోయాయి, రూపాయి కూడా వస్తలేదు. స్కాలర్షిప్ ఇయ్యవు. మా చెల్లె స్కూటీ యాడ్ చేస్తుంది. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అని మోసం చేస్తేవి, నిరుద్యోగ భృతి అని మోసం చేస్తేవి, తులం బంగారం అని మోసం చేస్తేవి, 2 లక్షల ఉద్యోగాలని మోసం చేస్తేవి. ఏది ఏవైతేవి ఇంకేందో ఎరగబెట్టినా అని ఉస్మానియా యూనివర్సిటీకి పోలీసు వాళ్ళని పెట్టుకొని రాబట్టివి. దమ్ముంటే గన్మెన్లు లేకుండా పోలీసు వాళ్ళు లేకుండా ఒక్కరివిరా ఉస్మానియా యూనివర్సిటీకి. వెనకట నాకు బాగా గుర్తు, అప్పుడు తెలంగాణ ఉద్యమం బాగా నడుస్తుండే 2012లో. వీళ్ళంతా తెలుగుదేశం పార్టీలు ఉండరు. ఈయన ఇంకా కొంతమంది ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చారు. ఈయన కూడా వచ్చిండు అలా. వీళ్ళందరూ ఉస్మానియా యూనివర్సిటీకి వస్తే పిల్లలు మయ్యర అందుకున్నారు. సందులో కూడా ఉరికిండి రేవంత్ రెడ్డి. అప్పుడు సందులో కూడా ఉరికినోడు తెలంగాణ ఉద్యమంలో. ఇవాళ నేనేందో వచ్చినా అని మాట్లాడుతుండు.